నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో పరిపాలనా ప్రక్షాళనపై ఎన్డీఏ సర్కార్ దృష్టి. చంద్రబాబు పవన్ విస్తృత చర్చలు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు. అమాత్య హోదాలో తొలిసారి సెక్రటేరియట్కు వెళ్లిన పవన్ పూలబాట పరిచి ఘనంగా స్వాగతం పలికిన రాజధాని రైతులు, మహిళలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను ఈవీఎంలపైకి నెట్టేందుకు జగన్ ఎత్తులు. 2019లో చెప్పిన మాటలను గుర్తు చేసిన తెలుగుదేశం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు తెలంగాణలో యువతకు నైపుణ్య శిక్షణ. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోళ్లలో ఉల్లంఘనలు జరిగాయన్న కోదండరాం. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరాల సమర్పణ. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఖండించిన భారాస. కేసీఆర్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపణ. నీటి నిర్వహణలో చిన్నపాటి నిర్లక్ష్యం ఉన్నా పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు. 2 వారాల్లో జవాబు ఇవ్వాలని కేంద్రం ఎన్టీఏలకు నోటీసులు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు రైతులు, యువత, మహిళలే కీలకమన్న మోదీ. పీఎం కిసాన్ నిధులు 20,000 కోట్లు విడుదల. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ పాలనపై దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయంలో తొలిసారి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. పాలనా వ్యవహారాలు, తాజా రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి అమరావతికి వచ్చిన పవన్కు రాజధాని రైతులు, మహిళలు బ్రహ్మరథం పట్టారు. పూలబాట పరిచి ఘనస్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పవన్ కు సీఎం సాదరంగా స్వాగతం పలికారు. చంద్రబాబు ఎదురెళ్లి పవన్ ను ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీఎం ఛాంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చంద్రబాబుకు చూపించిన పవన్, మీరు ఆ గుర్తుకు హుందాతనం తెచ్చారని అన్నారు. అందుకు పవన్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై ఇద్దరి మధ్య దాదాపు గంటన్నర చర్చలు జరిగాయి. దాదాపు 45 నిమిషాలు చంద్రబాబు, పవన్ ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అమరావతిలో అపూర్వ స్వాగతం లభించింది. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన జనసేనానికి రాజధాని రైతులు నీరాజనాలు పట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్డులో పూలబాట పరిచి పవన్ కు ఘనంగా స్వాగతం పలికారు. వెంకటపాలెం వద్ద సీడ్ యాక్సిస్ రోడ్డులోకి పవన్ కాన్వాయ్ రాగానే గజమాలతో ఆహ్వానించారు. రైతుల ఉద్యమానికి సూచికగా ఉన్న ఆకుపచ్చ కండువాను పవన్ మెడలో వేశారు. పవన్ వాహనంలో వెళ్తుండగా రైతులు రహదారి వెంట నిలబడి అభివాదం చేశారు. ఉప ముఖ్యమంత్రి రాకతో వెంకటపాలెం నుంచి వెలగపూడి వరకు రహదారి మొత్తం జనసంద్రమైంది. ఆయన రాని పైన ఇనపకంచెలు అడ్డం వేసిన మా కోసం వచ్చారు. మేము ఎదురెళ్ళి స్వాగతం పలికాము. అట్టానే పవన్ కళ్యాణ్ గారు బాగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారితో కలిసి కూటమి మోడీ గారితో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అమరావతిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా జరుగుతాయి. ఆ పనులను కూడా తొందరలోనే కోరుకుంటున్నామండి. అమరావతి రాజధాని కోసం మొదటి రక్తపు బొట్టును చిందించిన వారిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి. మా అమరావతి మహిళలకి, అమరావతి రైతులకి ఆయన ఎంత సపోర్ట్ చేశారో, ముళ్ళ కంచెం దాటుకొని ఎట్లా వచ్చారో మేము అదేవిధంగా పూల వర్షాన్ని మేము కురిపిస్తా ఉన్నాము. రైతులకు అభివాదం చేసుకుంటూ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన పవన్ సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వైకాపా ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాలకు పేర్లు మారుస్తూ ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జగనన్న విద్యా వసతి దీవెనల పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పేరు మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మార్చారు.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్ధరించారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహంగా పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ మొదటి సమావేశాలను ఈ నెల 21 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరగనుండగా ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ సమావేశాల్లో తొలుత శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. ఈ పదవి కోసం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్గా మరో సీనియర్ నేత ధూళిపళ్ల నరేందర్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ నెల 24 నుంచి 3 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావించింది. తర్వాత స్కెడ్యూల్లో మార్పులు చేసింది. 5 ఏళ్ల అరాచక పాలనతో విసుగెత్తిన ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినప్పటికీ మాజీ సీఎం జగన్ ఆయన పార్టీకి జ్ఞానోదయం కలగడం లేదు. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈవీఎంలపై పరోక్ష విమర్శలు చేస్తోన్న జగన్ ఇవాళ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రత్యక్ష విమర్శలకు దిగారు. ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు ఉపయోగించడం మంచిదని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. న్యాయం జరగడం మాత్రమే కాదు, న్యాయం అందినట్లు కనిపించాలని జగన్ తెలిపారు. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక దేశాల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ వాడుతున్నారని జగన్ గుర్తు చేశారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే దేశంలో కూడా బ్యాలెట్లు ఉపయోగించాలని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. 5 ఏళ్లు అప్రజాస్వామికంగా పాలించిన జగన్ ఇప్పుడు ఓటమి తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుండడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఈవీఎంలపై జగన్ పెట్టిన పోస్టుకు తెలుగుదేశం నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్లు లేరని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎలాన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంలపై తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆత్మస్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు. జగన్ రెడ్డికి 151 సీట్లు వస్తే అది ఆయన విజయమా అని తెలుగుదేశం మరో నేత బుద్దా వెంకన్న నిలదీశారు. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలను ఎలా తప్పుపడతారని మండిపడ్డారు. జగన్ పులివెందులకు రాజీనామా చేస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక నిర్వహించే విధంగా అంతా కలిసి ఈసీని కోరదామని తెలుగుదేశం నేతలు సవాల్ చేశారు. ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలని బుద్దా వెంకన్న హితవు పలికారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు ఏటీసీలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లలో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో యువతకు శిక్షణ ఇప్పించనుంది. ఈ మేరకు టాటా టెక్నాలజీస్తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా ఆధునీకరించేందుకు 2324.21 కోట్లు వెచ్చించనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం 307.96 కోట్లు, టాటా టెక్నాలజీస్ 2016.25 కోట్లు భరించనున్నాయి. ఈ మేరకు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించనున్నారు. ఏటా 15,860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి టాటా టెక్నాలజీస్ సంస్థే ఉద్యోగాలు కల్పించనుంది. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఏటీసీకి శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని రేవంత్ వివరించారు. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం. దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రారంభించింది. తొందరలో రాష్ట్రం నలుమూలల 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోళ్లలో భారాస ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ రంగ నిపుణుడు రఘు తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్కే భవన్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరై తమ దగ్గర ఉన్న వివరాలను సమర్పించారు. చీకట్లో ఉన్న తెలంగాణలో వెలుగు నింపాలనే లక్ష్యం మాటున అనేక తప్పిదాలు చేశారని కోదండరాం, రఘు అన్నారు. ఇవాళ డిస్కంలన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెంకో అన్నీ కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. ఇంకా ఉల్టా తానే కమిషన్ ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప సమాధానం చెప్పే ప్రయత్నం చేయకపోవటం శోచనీయం. ఛత్తీస్గఢ్ తో చేసుకున్న ఒప్పందము ఈ రోజు వరకు కూడా పీపీఏకు ఆమోదం లేదు. భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క లైఫ్ 2 ఏళ్లే, కానీ ఆ పవర్ ప్లాంట్ 15 ఏళ్ల పవర్ ప్లాంట్ కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యలు వస్తున్నాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి అవుతుందో దానికి దూరంగా కేవలం ట్రాన్స్పోర్ట్ లోనే ఏటా 1,600 కోట్ల రూపాయల నష్టం కేవలం ట్రాన్స్పోర్ట్ లోనే వచ్చే ప్రమాదం ఉంది. భారాస హయాంలో విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 6,000 కోట్ల నష్టం జరిగిందనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ ఒప్పందంతో తెలంగాణకు లాభమే జరిగిందన్న జగదీష్ రెడ్డి, కేసీఆర్పై బురద చల్లాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్లు ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. విచారణ చేసేటప్పుడు ఆ అధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదని, వివక్ష, ముందస్తు అభిప్రాయాలు లేకుండా ఉండాలన్నారు. కానీ విద్యుత్ ఒప్పందాలపై వేసిన విచారణ కమిషన్ ముందే విషయాలను వెల్లడించిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లో అనుమానాలు సృష్టించి కేసీఆర్ ఏదో చేశారని ప్రజలు అనుకునేలా కుట్ర చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మరి కమిషన్ విచారణ అది న్యాయ విచారణనా ఏమైనా కావచ్చు, ఆ విచారించే అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదు. ముందే అది లేకపోగా ఆ విషయాన్ని ముందే బయట పెట్టింది. ఛత్తీస్గఢ్ ఒప్పందం అనేది ప్రభుత్వం మధ్యన, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కసారి రమణ సింగ్ గారు నోరు చేసి చెప్తే చాలు, నిజమే మాకు వచ్చినాయి పైసలు అదనంగా వచ్చినాయి తెలంగాణ నుంచి అని చెప్పి. వాస్తవం ఏంది? ఛత్తీస్గఢే మాకు ఇంకా తక్కువ వస్తుంది, మేము బిడ్డ ఖర్చు కంటే తక్కువ ఇచ్చారు అని చెప్తున్నాడు. వాడు కేసు వేసిండు ఆప్టెల్లో. దీని అర్థం కేసీఆర్ తెలంగాణ మిగిలిచ్చినట్ట, నష్టం చేసినట్ట. 6,000 కోట్లు పోయినాయి, 12,000 కోట్లు పోయినాయి అని కాకి లెక్కలు రాసి, దొంగరాతలు రాసి, దొంగోడు చీకట్లో చేదో వేసిపోయినట్టు చేసి పక్కదారి పట్టించకపోతే ఏంది? హైదరాబాద్ను న్యూయార్క్లా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, హైదరాబాద్ను ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలనేది తమ సంకల్పమన్నారు. ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ మార్గాల విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రితో కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ ఏషియా పసిఫిక్ సీఈఓ మాథ్యూ బౌ బృందం సమావేశమైంది. గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తమ అధ్యయనంలో తేలిందని మాథ్యూ బౌ బృందం వివరించింది. గడిచిన 6 నెలల్లో రియాలిటీ సహా లీజింగ్, ఆఫీసు స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్లోనూ హైదరాబాద్ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి 6 నెలలకు ఒకసారి వెల్లడించే తమ నివేదిక జూలై నెలాఖరున వెలువడుతుందని తెలిపింది. దేశంలోని వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ నిర్వహణలో ఎవరిదైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మే 5న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ విచారణలో కేంద్రం సహా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు కోర్టు పలు సూచనలు చేసింది. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడంలో పిల్లలు పడే శ్రమ అందరికీ తెలుసన్న కోర్టు, వ్యవస్థను మోసం చేసి డాక్టర్ అయ్యే వ్యక్తి సమాజానికి ఎంత హానికరమో ఊహించాలని సూచించింది. పరీక్షా నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే దానికి తీసుకోబోయే చర్యలను చెప్పాలని ఎన్టీఏకు చురకలంటించింది. అప్పుడే ఎన్టీఏ పనితీరుపై నమ్మకం ఏర్పడుతుందని స్పష్టం చేసింది. నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై 2 వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జూలై 8కి వాయిదా వేసింది. నీట్ పరీక్షలో కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపగా ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని, బీహార్లో పేపర్ లీక్ అయిందని ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలు పెల్లుబికాయి. నీట్ పరీక్షా వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు తారుమారయ్యే పరిస్థితిలో ప్రధాని ఎప్పటిలాగే స్పందించట్లేదని అన్నారు.
పేపర్ లీకులకు వ్యతిరేకంగా బలమైన విధానాలను తీసుకొచ్చేందుకు యువత గళాన్ని వీధుల నుంచి పార్లమెంటు వరకు బలంగా వినిపించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భాజపా పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్, హర్యానాల్లో అరెస్టులు జరగగా నీట్ పరీక్షలో వ్యవస్థీకృత అవినీతి జరిగిందనడానికి ఇదే నిదర్శనమని రాహుల్ చెప్పారు. ఈ 3 రాష్ట్రాలు పేపర్ లీకులకు కేంద్రాలుగా మారాయని విమర్శించారు. నీట్ సమస్యపై సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని హైదరాబాద్లో పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా ఆందోళన చేశాయి. నీట్ వ్యవహారంలో కేంద్రం తీరును తప్పుపడుతూ ఎన్ఎస్యుఐ సహా 12 విద్యార్థి యువజన సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ పేరిట ర్యాలీ నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ పీడీఎస్యు, ఏఐడిఎస్ఓ, యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించాయి. హైదరాబాద్ మెట్రో రైలును పటాన్ చెరు, సంగారెడ్డి వరకు విస్తరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రసూల్పురాలోని మెట్రో భవన్లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వచ్చే డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని రఘునందన్ కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేసి మొదటి దశలో పటాన్ చెరు, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. 30 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేసి తెలంగాణ మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్తానని మెట్రో ఎండీ హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడతానని రఘునందన్ తెలిపారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మెట్రో పక్కా తెస్తా అని చెప్పి మాట ఇచ్చినాను. ఆ మాట ప్రకారం నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించడానికి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి పటాన్ చెరు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మెట్రో సీఎండీ గారిని కలిసి మొదటి ఫేజ్ లోపల పటాన్ చెరు, రెండో దశ లోపల సంగారెడ్డి వరకు ఈ మెట్రోని ఎక్స్టెన్షన్ చేయమనేటువంటి వినతి పత్రాన్ని ఈ రోజు వరకు అందజేయడం జరిగింది. 30 డేస్ లోపల డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ అప్రూవల్ పంపిస్తాం. ఆ తర్వాత భారత ప్రభుత్వానికి ఫైల్ పంపిస్తాం. వెంటనే మీరు దీన్ని ఢిల్లీలో ఫాలోఅప్ చేసి శాంక్షన్ తీసుకురమ్మని సీఎండీ గారు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్కు ప్రజాస్వామ్యం అంటే ఎలర్జీ అని విమర్శించారు. ప్రజా హక్కులను పరిరక్షించే సంస్థలు, వ్యవస్థల్ని క్రమపద్ధతిలో నాశనం చేశారని దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ను ఎప్పుడు తిరిగి ఇస్తున్నారని ప్రశ్నించారు. పేదల కోసం ఉన్న 560 కోట్లను రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి ఎందుకు వెచ్చించారని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీటన్నింటికీ సమాధానం కావాలని కోరుతున్నారని ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికకు స్కెడ్యూల్ వెలువడింది. ఈ ఎన్నిక కోసం ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 2 వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 వరకు గడువు ఇస్తారు. జూలై 12న ఎన్నికలు జరుగుతాయని ఈసీ స్కెడ్యూల్లో వివరించింది. సీనియర్ నేతలు సి రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్లపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసినందున 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులకు విత్తన కొరత ఎక్కడ ఏర్పడినా అధికారులే బాధ్యత వహించాలన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తక్షణమే వంశధార పనులు ప్రారంభించాలని సూచించారు. నీటి కొరత ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి కాలువల్లో నీటి సరఫరాకు అడ్డుగా ఉన్న పూడిక తొలగించేందుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సరుకుల పంపిణీలో మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరుకులను తక్కువ తూకాలతో సరఫరా చేసిన వారిని, వారి వెనుక ఎవరి హస్తం ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 2 రోజుల క్రితం తెనాలిలో స్టాక్ పాయింట్లో తనిఖీలు జరిపినప్పుడు సరుకుల తూకాల్లో 50 నుంచి 80 గ్రాములు తక్కువగా వచ్చినట్లు గుర్తించామన్నారు. ఏపీలోని 253 స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 62 కేంద్రాల్లో తనిఖీలు పూర్తవగా 24 చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. పేద ప్రజలకు ఇచ్చే రేషన్లో కోత పెట్టిన కాంట్రాక్టర్లను వదలబోమని మనోహర్ తేల్చి చెప్పారు.
వికసిత్ భారత్ లక్ష్య సాధనకు రైతులు, మహిళలు, యువత, పేదలే కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలి నిర్ణయం రైతులు, పేదలకు సంబంధించి తీసుకున్నట్లు చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. 17వ విడత పీఎం కిసాన్ నిధులు 20,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. తోటి రైతులకు మద్దతుగా పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు కృషి సఖిలుగా శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయక బృందాల మహిళలకు ప్రధాని ధ్రువపత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1,00,000కు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు, రైతులు వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అపూర్వమని, చరిత్ర సృష్టించారని ప్రధాని కొనియాడారు. हमारी काशी सर्व विद्या की राजधानी रही है, लेकिन इन सबके साथ साथ काशी एक ऐसी नगरी बनी है जिसने सारी दुनिया को ये दिखाया है कि हेरिटेज सिटी भी अर्बन डेवलपमेंट का नया अध्याय लिख सकती। विकास भी और विरासत भी का मंत्र काशी में हर तरफ दिखाई देता है, और इस विकास से सिर्फ काशी का लाभ नहीं हो रहा, पूरे पूर्वांचल के जो परिवार काशी में अपने कामकाज और जरूरतों के लिए आते हैं, उन सभी को भी इन सारे कामों से बहुत मदद मिलती है. నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి కూటమి తరపున భాజపా అభ్యర్థిగా గెలుపొందిన ఆయన భారీ పరిశ్రమలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఉద్యోగ భవన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఆయన తరువాత బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు భాజపా నేతలు, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస్ వర్మను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తానని శ్రీనివాస్ వర్మ అన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రజల సెంటిమెంట్ను కాపాడుతూ ముందుకు వెళతామని చెప్పారు. త్వరలో జరిగే 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్ శాసనసభలకు ఏడాది చివరిలో ఎన్నికలు జరగనుండగా ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై సమాలోచనలు చేయనుంది. వచ్చే వారం ఆయా రాష్ట్రాల నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 24న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ జార్ఖండ్కు చెందిన పార్టీ నేతలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 25న మహారాష్ట్ర, 26న హర్యానా, 27న జమ్మూ కాశ్మీర్కు సంబంధించి వ్యూహాత్మక భేటీ జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబరిచిన వేళ 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరింత జోరు ప్రదర్శించాలని భావిస్తోంది.